ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వస్తున్న వార్తల మీద బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. రాష్ట్రంలో ఎవరూ కొత్త పార్టీ పెట్టరని వ్యాఖ్యానించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే గాలి వార్తలకు సమాధానం చెప్పనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు 10 ఏళ్లు కేసీఆర్ను నమ్మి మోసపోతే ఇప్పుడు కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోయారని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంటే తెలంగాణ వెలవెలబోతుందని ఈటెల రాజేందర్ అన్నారు. భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీరే చేస్తారు తప్ప ఈ కుట్రలు కుతంత్రాలతో కూడినటువంటి చేయదు. అందువల్ల ఎవరో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజమా అబద్ధం అనేది మంచిది కాదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వెనుమార్పు ఏంటంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేశ్వర కర్మని నట్టేట మించింది. 10 నెలలకే రేవంత్ రెడ్డి సర్కారు కూడా మమ్మల్ని నిన్న ముంచింది. ఇక లాభం లేదు, వీళ్ళకిద్దరికి ఓటు వేయద్దు, ఓటు వేయాల్సింది మాత్రం బీజేపీకి అనేటువంటి భావన స్పష్టంగా ఉంది. రెండవది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం తెలంగాణ వెలువడబోతుంది అనేటువంటి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్